జ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. ఆచార్య ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు వారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరింపజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. पंजाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. పిల్లల అమ్మఒడి ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మఒడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి. స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాల నినదించి విశ్వవిఖ్యాతి నొందగాజం. ఎగరేయుదమా జాతి పతాకం, మన్నెం గుండెల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తియని, విప్లవ జ్యోతి స్ఫూర్తియని. గుండుకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగముల తెగువగని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. చిన్ని చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో గాయాలై రేగితే, చిన్ని చిన్ని చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో గాయాలై రేగితే. మన మెట్రో రిపోర్ట్ చేస్తున్నా భ్రూణహత్యలు గురించి వచ్చిన పాల్గొన్నాను. కడుపులో ఆడబిడ్డను తెలవగానే ఎప్పుడు అపార్థం చేద్దాం చూస్తున్న యొక్క ప్రపంచం గురించి చిన్న పాల్గొన్నాను. ఈరోజు నేను ఒక దేశభక్తి గీతం పాడబోతున్నాను. మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, ప్రయాణం చేయుదమా. తేనెల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. జైలు పాలు చేసిన
ఎందుకో దీని మమకారం ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగని అమ్మ కడుపులో నీటిలోన జడనం బొమ్మకు పొరుసోలే జననానికి మరణం అమ్మ కడుపులో నీటిలోన జడనం నాటకము ఆశముడి ఇంతంటే తప్పదు మన ప్రయాణం ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిగా ఈ ప్రాణం ఎందుకో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ గారు, డాక్టర్ అనిగుప్త గారు, డాక్టర్ కాళీ సత్యనారాయణ గారు, తరగమల బ్రహ్మం గారు, అదేవిధంగా తాత రాఘవయ్య గారు, ఏకాంతరావు గారు, మైబాద్ జిల్లాకి నేను ప్రిన్సిపల్ రూల్గా పిలిచేటువంటి పైసా నాగయ్య గారు, ప్రతాపని మల్లపతిరావు గారు, అదేవిధంగా తేలుకున్న సుందరమైన వ్యక్తులు రావడంలో యుద్ధం చేస్తూ ఉన్నాం. అదే రకంగా చాలా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మన జేబీబీ బాధ్యతలు కూడా పనిచేయడం కనుగొనడం జరిగింది. వారు శ్రీ గురుగొండ అశోక్ గారు, అదేవిధంగా కులాపచ్చుల చంద్రశేఖర్ గారు గురువుని మరణించడం చాలా విషయాలు. అదే అంతేకాకుండా మన జైలులో చురుగ్గా పనిచేస్తూ చాలా మంది వ్యక్తులు మరణ బాధలో పడి చనిపోవడం జరిగింది. जोहार अमरवीरों को जोहार साजिस्तान अमरवीर సాధిస్తాం అశోక్ గారి ఆశయాన్ని సాధిస్తాం చంద్రశేఖర్ గారి ఆశయాన్ని ఈలోపు వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు కాసుల గానానికి విజ్ఞానం బలి కాకూడదు తొలి పొద్దు పొడుపులా తొలకరి తొలి చినుకులా తొలి పొద్దు పొడుపులా తొలకరి తొలి చినుకులా పసి మనసుల పసిడి పంట పొలాల రాలి చదువు పొలాల రాలి చదువు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువు కూరల్లో బాల్యం బలి అయిపోతే అదేవిధంగా ఆ ప్రారంభ సమావేశము ఒక 30 నిమిషాలలో ముగుస్తుంది. తదుపరి మా ప్రొఫెసర్ రామచంద్ర గారి ఆపుతుంది. ఈ క్రమంలో మనము ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ మహాసభని నిర్వహించడానికి తోడ్పాటు అందించినటువంటి మహబూబాబాద్ మండల కమిటీ నుండి బండి వరంగల్ గారిని ఒక నిమిషం మాట్లాడుతున్నారు. ఆచార్యులు మరియు వైద్యులు ప్రముఖ వైద్యులు మహబూబాబాద్ జిల్లా, అలాగే జిల్లా కార్యదర్శులు మరియు వివిధ మండలానికి చెందినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు అందరికీ తెలంగాణ వేదిక మహబూబాబాద్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది.
ఈ కార్యక్రమ నిర్మాణంలో కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుగా మహబూబాబాద్ జిల్లా శాఖ ధన్యవాదాలు తెలియజేస్తాను. పూర్తి స్థాయిలో కూడా కంటిన్యూ చేస్తున్నాం. నిర్మాణ పరంగా మహబూబాబాద్ జిల్లా చాలా ప్రతిష్టంగా పునాది జన విజ్ఞాన వేదిక కార్యక్రమాన్ని అందించడం కోసం గట్టి పునాదాలని ఈనాడు వేసినట్టు మీ అందరి ముందు సగర్వంగా తెలియజేస్తున్నాం. ఒకప్పుడు 14 లేదా 2 మండలాల మధ్య ప్రజెంట్ జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు ఈనాడు జిల్లా వ్యాప్తంగా యువనాయకత్వం ఆధ్వర్యంలో కూడా అన్ని మండల అధ్యక్ష కార్యదర్శులు చతుర్ముఖంలో వారి పురుషాధికారులు మిగతా కార్యక్రమం అంతా కూడా దాదాపు అన్ని మండలాలలో జన విజ్ఞాన వేదికను తీసుకుపోవడం, అన్ని మండల అధ్యక్షులను ఏర్పరచడం, ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా మన యొక్క సమాజాన్ని చైతన్యపరచడానికి ఈ విధంగా మండల లెవెల్లో, రూట్ లెవెల్లో తీసుకెళ్ళాలి, గ్రామాల లెవెల్లో కూడా. ఇది చాలా సంతోషం. దీనికి సభ పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రజల్ని చైతన్యపరచడం మరియు చెందే అవసరం లేదంటే వారి పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ అనిల్ గుప్తా గారిని ఈ సభ వేదిక నుంచి ఉద్దేశించి మాట్లాడుతున్న వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ బిల్డింగ్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుగా వహించినటువంటి దయానంద్ గారికి, మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి చేసినటువంటి ఎందరో మహానుభావులు వారందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాలను ఇచ్చేసినటువంటి జన విజ్ఞాన భారతీయులకు మరియు విద్యార్థులకు మరొకసారి జన విజ్ఞాన వేదిక మహబూబాబాద్ జిల్లా శాఖ తరఫున స్వాగతం, సుస్వాగతం. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో ఒక మీటింగ్ జరుగుతుంది. అలాంటి తరుణంలో కోవిడ్ నిబంధనలకు ఆల్మోస్ట్ పాటిస్తూ ఈరోజు సమాజం పట్ల జన విజ్ఞాన వేదిక ఉన్నటువంటి బాధ్యతలు మరొకసారి గుర్తు చేసినటువంటి ఆ యొక్క విద్యార్థులకు వారి యొక్క ఉపాధ్యాయులకు నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు సమాజం పట్ల బాధ్యత అనేటువంటి విషయం, సమాజం నా బాధ్యత, నా యొక్క ఇదేంటి అనేటువంటి ఆల్మోస్ట్ మర్చిపోయినటువంటి రోజుల్లో జన విజ్ఞాన వేదికలు ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో జన విజ్ఞాన వేదికలు స్థాపించి వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు నిజంగా ఒక విధంగా చెప్పండి విజయం సాధించాయని చెప్పడానికి నిదర్శనమే ఈ రోజు ఇక్కడ చేరినటువంటి ఇంతమందికి ఇదే సాక్ష్యం చెప్తుంది. మీరు చేసినటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యాయని చెప్పండి. అలాగే ఇక్కడ జన విజ్ఞాన వేదికలో మెజారిటీ వచ్చేసి టీచర్స్ నేను చూస్తున్నాను. మెజారిటీ మెంబర్స్ వచ్చేసి టీచర్స్. అప్పుడెప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ప్రారంభమవుతుంది అని చెప్పేసి. నిజంగా గత 3 సంవత్సరాలలో అది చూస్తూనే ఉన్నాం. నిజంగా తరగతి గదిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి ఆ యొక్క విద్య ద్వారా దేశ భవిష్యత్తులో మనస్ఫూర్తిగా ఈ వేదిక గట్టిగా సపోర్ట్ ఉంటే వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బాలవత్ నెహ్రూ గారు, మరి ఈ 3 డాక్టర్లు కూడా మనకు ఆరంభం నుంచి బ్యాక్ బోన్ గా మనకు వారి యొక్క సలహాలని సూచనలు ఇస్తూ మన ఆర్గనైజేషన్ నడిపిస్తూ ఉన్నారు. డాక్టర్ నెహ్రూ గారు మాట్లాడితే కోరుతున్నాం సార్. జిల్లా మహాసభలకు అధ్యక్షులు వహిస్తున్న మిత్రులు జిల్లా అధ్యక్షులు దయానంద్ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన రామచంద్ర గారికి, వరప్రసాద్ గారికి, అవ్వ నాగేశ్వర గారికి, అదేవిధంగా జిల్లా బాధ్యులందరికీ, ఎవరు మాట్లాడలేదు అక్కడ పిల్లలు మిత్రులందరికీ పేరు పేరున, ప్లస్ మిత్రులందరికీ పేరు పేరున మా నమస్కారాలు. అదేవిధంగా ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్న ఈ సభ
విజయం చేస్తున్నటువంటి జిల్లా కమిటీ బాధ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ, జన విజ్ఞాన వేదిక అంటే సైన్స్ ప్రొపగేట్ చేసేది, ఏదో వీరికేం పని లేదు ఏదో ఒకటి చెప్తూ ఉంటారని చెప్పేసి అనుకునే రోజుల్లో 2008లో మహబాలో స్టార్ట్ చేసిన జన విజ్ఞాన వేదిక కొంతమంది ముఖ్యంగా ఉపాధ్యాయులే ఈరోజు ఆ ఉపాధ్యాయులే 16 మండలాల్లో 16 కమిటీలు, అదేవిధంగా కమిటీలు కూడా ఏదో బాధ్యులకి నేను నమస్కారాలు నమస్కారం చాలా కష్టపడుతున్నారు, ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చాలా చేశారు. అయితే అది దగ్గరకు వచ్చేసాము. ఏ ప్రాబ్లం వచ్చినా సైన్సే మళ్ళీ బాగు చేస్తుంది, సైన్సే సమాజాన్ని మళ్ళీ యథాస్థానానికి తీసుకొస్తుందని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ విధంగా ఈ కరోనా సమయంలో విధంగా వారు సర్వీస్ అందించారు. జన విజ్ఞాన వేదిక ఆ టైంలో ఈరోజు విధంగా అయితే మీరు ఈ కమిటీ నడిపించడానికి బ్యాక్ బోన్ అంటూ ఉన్నారో, ఆ రోజు వైద్యులకి జన విజ్ఞాన వేదిక ఒక బ్యాక్ బోన్ అందించింది. ఏ విధంగా వైద్యులు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఇండైరెక్ట్ గా వారికి ఏ విధంగా సహాయం చేయాలనే దగ్గరికి అప్పుడు జన విజ్ఞాన వేదిక ఒక జిల్లా కమిటీ ఒక రాష్ట్ర లెవెల్లో మరి టెలిమెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది వైద్యులు రాష్ట్రం మొత్తం మీద జనాలకు ఎవరైతే నుంచి బయటికి రాకుండా ఉన్నారో, వైద్యులను డైరెక్ట్ చేరుకోలేకపోతున్నారో, మరి ఫోన్ ద్వారా ఎంతో కొంత మరి ఆ విధంగా వైద్యం ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, నాగేశ్వరరావు గారు, అలాగే డాక్టర్ నెహ్రూ గారు, అజయ్ గారు, సత్యనారాయణ గారు, శ్రీనాథ్ మరియు ఇతర మండల కార్యవర్గాలు, జిల్లా కార్యవర్గం అందరికీ కూడా విజ్ఞాన అభివృద్ధి తెలియజేస్తూ, దయచేసి ఆ గేట్ దగ్గర ఎవరు డిస్కస్ చేయదండి, కావున ఉండాలి, పిల్లలు ఎవరు మాట్లాడదు. మహబూబాబాద్ జిల్లా మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క జిల్లా మహాసభ 16 మండలాలను పూర్తి చేయడం అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇది అరుదైన విషయం. అధికారికంగా మేము గుర్తిస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని మండలాలు పూర్తి చేసిన జిల్లా మహబూబాబాద్ జిల్లా. మిగతా జిల్లాలు ఎక్కడ కూడా అన్ని మండలాలు పూర్తి కాదు. దీని తర్వాత వనపర్తి జిల్లా మెజార్టీ మండలాలను పూర్తి చేశారు. ఇంకా ఒక 2 మండలాలు మిగిలిపోయాయి. తర్వాత అనేక జిల్లాలు ఉన్నాయి, చాలా ఎక్కువ మండలాలు చేశారు. మండలాలు 1-2 చేసే జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ద్వయం అధ్యక్ష కార్యదర్శి ఉన్నారో సమన్వయంతో ఒక జిల్లా మొత్తంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రతి మండలంలో ఎందుకు కమిటీ ఏర్పడదు, ఆ మండల కమిటీ ఏర్పడకపోవడానికి కారణాలు ఏంటి, ఆ మండలాన్ని మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి ఒక కార్యాచరణ తీసుకొని ఆ కార్యాచరణ ప్రకారం ప్రతి మండలాన్ని కూడా వెళ్ళేసి అక్కడ ప్రతి ఒక్కరు కూడా చేసేసి జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేర్పించి మండల మహాసభ జరిపి ఈ రోజున జిల్లా మహాసభని ఇంత దిగ్విజయంగా జరుపుతున్నారంటే అది ఒక జిల్లా కమిటీ కృషి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క జిల్లాకు ఎవరి రాష్ట్ర గైడెన్స్ అవసరం లేకుండా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి మేము గైడెన్స్ తీసుకోవాలన్నా అనే అవసరం ఏర్పడుతుంది మాకు. ఆ విధంగా మేము జిల్లాలకు వెళ్ళాలి. అన్ని జిల్లాలు కూడా జిల్లా మహాసభలు పూర్తి చేయడానికి కూడా మేము మళ్ళీ వచ్చే మహాసభల వల్ల ప్రతి మండలంలో కనీసం 5 గ్రామాలకు వైద్యులు గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి నమ్మకం నాకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి గ్రామాల యొక్క సైంటిఫిక్ టెంపర్ని ప్రతి సామాన్య పౌరులకు కూడా అన్ని విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటాము. అలాగే ఈ మధ్యకాలంలో ప్యాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, కరోనా వచ్చింది, మేము పని చేయలేకపోతున్నామని చెప్పారు. పని అద్భుతంగా చేశారు. మహబూబాబాద్ జిల్లాలో పని చేయడంలో కొంత లేదు. మార్చి 20 తారీఖు జనతా కర్ఫ్యూ విధించారు. జనతా కర్ఫ్యూ అంటే ప్రభుత్వం అంటే హాస్పిటల్లో స్టాఫ్ నింపండి, హాస్పిటల్లో డాక్టర్లను పెట్టండి, హాస్పిటల్లో బెడ్లు పెట్టండి, హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టండి, హాస్పిటల్లో మందులను కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి జన విజ్ఞానాన్ని విజ్ఞప్తి చేస్తే ఏ పత్రికలు కూడా
ఇంత 3 నెలల్లో రాసిందండి. ఎప్పుడైతే 2 నెలల ప్రారంభం పెట్టేసి ఇక్కడ మీద డాక్టర్లు నెహ్రూ గారు, అనిల్ గారు, సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా హెల్ప్ లైన్లోకి వస్తే జన విజ్ఞానంగా పిలిపించింది. జన విజ్ఞానంగా ఇక్కడ పట్టణం స్వేచ్ఛ అందరంగా చేసి పిలిపిస్తే 272 మంది ఆన్లైన్ డాక్టర్లు సేవ చేశారు. అందులో మీ మొబైల్ జిల్లా 3 డాక్టర్లు ఉన్నారు. మామూలు విషయం కాదు. మొత్తం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ సమన్వయం ఏ విధంగా చేయాలి? ఆ సమన్వయంలో దాదాపు 200 మంది కార్యకర్తలు మొత్తం కూడా 4 షిఫ్ట్ వేసుకొని 6 గంటల చొప్పున పనిచేస్తూ మొత్తం ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయని వాళ్ళు ఏ సమయం వచ్చారో ఆ సమయంలో వాళ్ళ కాళ్ళు కలిపి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా డాక్టర్లకు ఆ విధంగా సమన్వయం చేస్తూ చేసుకుంటూ పోవడం జరిగింది. ఆ విధంగా చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇండియా కాదు విదేశాల నుంచి కూడా వెళ్ళిపోతున్న ఫోన్లు రావడం జరిగింది. ఆ విధంగా 21,000 మందికి ఆగస్టు 31 వరకు మనం సర్వీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంటర్ గారు వేసాం కలిసేసి సార్ ఈ విధంగా ఉన్నది కనీసం ప్రభుత్వ హాస్పిటల్ ఇవ్వండి. నల్గొండ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడ డాక్టర్ పేషెంట్ ఇంటి వచ్చాడు ప్రైవేట్ డాక్టర్ నేను రాకపోతే నేను చూడాలని చెప్పి చెప్తున్నాడు ఆ డాక్టర్. ఎందుకంటే కరోనా భయం, ఆయన కరోనా ఉందో లేదో, అది నాకెక్కడ ఉంటుందో, నేను ఎక్కడ సిక్ అయిపోతుందని చెప్పి భయం. అప్పుడు అక్కడి నుంచి మన ఫోన్ వస్తే అక్కడ నలుగురు బాధ్యత చేసి అక్కడ తీసుకెళ్ళి నల్గొండ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ ఇలాంటి భయమైన పరిస్థితుల్లో ఆ విధంగా జనవిజ్ఞానంగా పిలిపిస్తే అంతమంది డాక్టర్లు వచ్చి ఈ విధంగా సర్వీస్ ఇవ్వడం జరిగింది. మరి అది అయిపోయిందా? అప్పట్లోనే మొత్తం మన మెడిసిన్స్ కూడా బ్లాక్, రెమ్యూనరేషన్ ఇంజక్షన్ దొరకలేదు, అది బ్లాక్ లో 400-300 రూపాయల ఇంజక్షన్ 15,000, 20,000, 30,000, 50,000 కూడా అమ్మినటువంటి పరిస్థితి. అంటే వ్యాపారస్తులు ఇదే అర్థంగా చూసుకొని మొత్తం వాళ్ళు ఈ యొక్క మందులను కూడా ప్రాణానికి మందులు కూడా వ్యాపారంలో మార్చడం జరిగింది. ఫ్యామిలీ టాబ్లెట్ దొరుకుతారు, ఎక్కడికి కూడా ఫోన్ చేసిన టాబ్లెట్ దొరుకుతుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆ విధంగా మొదటి దశ అయిపోయింది. మళ్ళీ అప్పటికే 2వ దశ అమెరికాలో పెట్టడం స్టార్ట్ అయింది. అప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని హెచ్చరించాం, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాం, మళ్ళీ ఇతర రాజాగారిని కలిసాం. 5-6 సెకండ్లు అని చెప్పి అడిగితే ఆయన చిరంజీవి గారు అడ్వర్టైజ్మెంట్ బంద్ చేశారు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత మన యువ హీరోలు వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళకి కూడా మనం చెప్పి అనుమతి పత్రాలు ఇచ్చాం. ఈ యొక్క కరోనా రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడాలనుకున్నాం. కానీ కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత పక్కన దాన్ని కూడా మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఈ రోజున అక్కడక్కడ కొంతమంది మున్సిపల్ సిబ్బంది కలెక్టర్లు వచ్చిన వాళ్ళు ఈ ప్లాస్టిక్ కవర్ వాడద్దని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే కనపడతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మొబైల్ కంపెనీ చాలా గట్టిగా ఉండదు. కానీ ప్రముఖ దంత వైద్య నిపుణులు జన విజ్ఞాన మహబూబాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు భువనగిరి అల్లుగుప్త గారికి ఒక మెమెంటోని జూట్ బ్యాగ్ ని రామచంద్రేశ్వర అందజేస్తున్నా కూర్చున్నాం సార్. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కాలేజ్ సత్యనారాయణ గారికి మెమెంటోని జూట్ బ్యాగ్ ని అందజేస్తున్నా కూర్చున్నాం సార్. మీ బ్యాగ్ ని మీకే ఇస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. మొన్న ఫైనల్ ప్రోగ్రామ్ ఉంటే 2 కంపెనీలు ప్రైవేట్ హస్బెండ్ మొక్కుల కోసం నియమాలు పెట్టారట. అయితే అందులో శివలింగా తయారు చేసుకొని ఫోటోలు పగలాల్సిన పట్టుకోండి నీటి పగిలి అని ఆమె అయితే శివలింగాలు అన్ని నియమాలనుకుంటున్నాం. మాకు పిల్లలు లేదు, 10 years అని పిల్లలు లేదు, అనుభవ శివలింగాలు పెట్టి మొక్కితే మాకు పిల్లలు కూడా అయ్యాలి ప్రోగ్రామ్ పెట్టుకుంటుందని చెప్పిన. అది అదే కంటే నీకు భారత చెప్పిన ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం, ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం, 100 వేల నిర్మాణమైన మానవ దేహం. ప్రకృతి ప్రసాదము జీవరాశి జననం, కణాలు 2 కలిసిన జలము ఫలదీకరణ చెందిన అందం, బొమ్మనీటిలో ఊరే శిశువుకు బొమ్మ రూపము మాసగంధరం, నెత్తుడి గుడ్డుకు దిద్దిని తెచ్చి అవయవాలు
మరి శిశువుగా చూస్తే జన్మస్థలం, మరి పశువుగా చూస్తే మర్మస్థలం. మరి శిశువుగా చూస్తే జన్మస్థలం, మరి పశువుగా చూస్తే మర్మస్థలం. ఇదే సృష్టి ధర్మం లేదు ఎలాంటి మాయ మర్మం. ప్రకృతి ప్రసారము జీవరాశి జననం వందల వేల పరిణామం నిర్మాణమైనది మానవ దేహం. ఆయన వాడాలంటే సరే అది గౌరవ పెద్దలు విశ్రాంత ఎన్ఐటి ఆచార్యులు, జన విజ్ఞాన వేదిక పుట్టినప్పటి నుంచి వ్యవస్థాపకులు ఒకరు. ఈనాడు లాంటి హాయి బుజ్జిలో మన యొక్క సందేహాన్ని ఎప్పటికప్పుడు తెలుస్తూ ప్రజల్ని శాస్త్రీయ పరంగా చైతన్యం చేసినటువంటి గౌరవ జన విజ్ఞాన వేదిక గర్వించదగినటువంటి ప్రొఫెసర్ అల్లికాయల రామచంద్రయ్య గారిని సభా వేదికను ఉద్దేశించి దాదాపు సార్లు 30 నిమిషాల కంటే పైనే ఉండాలని వారిని కోరుకుంటున్నాం సార్. అదే రకంగా మీరందరూ రాసేటువంటి చెక్కుముక్కి ఉంది కదా, చెక్కుముక్కి ఎంతమంది రాశారు దీంట్లో పిల్లలు? ఆ చెక్కుముక్కి పత్రిక ఎడిటర్ కూడా సారే పూర్వం. వారిని మాట్లాడాల్సింది దయానంద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గారు, రాష్ట్ర నాయకులు ఆర్ఆర్ నాగేశ్వర్, శ్రీనాథ్, అలాగే వేదికైనటువంటి మహబూబాబాద్ జిల్లా గౌరవాధ్యక్షులు నాగల్ గారు, ఇతర పెద్దలు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అలాగే ఈ జిల్లా మహాసభకి 3వ జిల్లా మహాసభకి మరి మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అలాగే బాలబాలికలు అందరూ కూడా జనవిజ్ఞాన యొక్క తరఫున శుభాకాంక్షలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, ఇది ఒక మహాసభ. మహాసభ అంటే నిర్మాణానికి సంబంధించి, అంటే మనము ఏ రకమైనటువంటి ఆశయాలతో ఈ సంఘాన్ని ఏర్పరుచుకున్నామో ఆశయాల యొక్క నివృత్తిలో, ఆశయాల యొక్క సాధనలో ఎంత దూరం ప్రయాణించాము, ఇప్పుడున్నటువంటి వర్తమాన పరిస్థితులు ఏమిటి, భవిష్యత్తులో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన జనవిజ్ఞాన యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అనేటువంటిది ప్రధాన అంశంగా చిత్రీకరించబడినటువంటి ఒక పరిణామ సంభవం ఏంటంటే మహాసభ. కాకపోతే ప్రతి మహాసభకు కొంచెం కాస్త హంగులు ఆర్భాటాలు చేయడం కూడా ఆనవాయితీ ఉంటుంది. ఒక ప్రారంభ సభ అని ఏర్పాటు చేసుకొని దాంట్లో కాస్త మనకు పరిజ్ఞానం, అంటే సైన్స్ పట్ల కానివ్వండి, సైన్స్కు సమాజానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాల గురించి కొంత అవగాహన పెంచుకోవడం కోసం కానివ్వండి, అలాగే ప్రజానికానికి, సాధారణ ప్రజానికానికి జనవిజ్ఞానానికి పెట్టేటువంటి కార్యక్రమాల యొక్క సరళి ఎలా ఉందో దాని గురించి కొంత పరిచయం చేయడానికి కోసం కూడా మన మహాసభకు ముందర మధ్యలో భాగంగా చేసుకోవడం కూడా ఆనవాయితీ. అందుకనే ఈ మహాసభకు ముందర ఈ యొక్క ప్రారంభ సభను ఏర్పాటు చేశారు. అలాగే చాలా మంది పిల్లలు, పాఠశాలలో ఉన్న పిల్లలు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసేటువంటి ఈ వేదికను పునాది చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్టిస్టిక్ టాలెంట్స్ కూడా ప్రదర్శించడం కోసం కొంత స్కిట్లు కానివ్వండి, డ్యాన్సులు, అలాగే నృత్యాలు, పాటలు, ఇవన్నీ కూడా మామూలు ఉంటాయి. ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ దిస్. కాకపోతే మనం టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ చాలా మందిని మనం వేదిక పైన పిలిచాము. ప్రతి కూడా మేధావులు, చాలా నేర్పరులు, ఎంతో పరిజ్ఞానం ఉన్నవాడు. వాళ్ళందరి యొక్క ఉద్దేశం జనవిజ్ఞానం పట్ల కానివ్వండి, సైన్స్ పట్ల కానివ్వండి, అలాగే భావిభాగం పొందినటువంటి విద్యార్థులు ఉద్దేశించి ఎటువంటి సందేశాలు వాళ్ళు ఇవ్వగలుగుతారో వాటి గురించి కానివ్వండి, ఇవి కూడా మనం వినాల్సిన అవసరం ఉంది. కానీ ఒకే రోజు కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వలేకపోయారు. దాన్ని నేను కూడా అందంగా భావించవద్దు. తర్వాత ఒక ముఖ్యమైన విషయంలో నేను ఇక్కడ ఉన్నట్టు ఆర్గనైజర్స్తో విభేదించుకున్నాను. ఆ విభేదం ఏంటంటే, దయచేసి ఎవరు కూడా మీరు మాట్లాడద్దు, మీరు సైలెంట్గా ఉండండి అంటే, సైలెంట్గా ఉండలేని వాడు సైలెంట్గా ఉండలేరు. పిల్లలకు సైలెంట్గా ఉండడానికి చేత కాదు. వాళ్ళకి అర్థం కాని భాష మాట్లాడితే వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది. మన భాష వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు మనుషులు కాబట్టి ఆలోచిస్తారు కాబట్టి ఈ భాష మాకు అర్థం కాదని చెప్పేసి వాళ్ళ భాషలో వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని ఏంటంటే, ఏ కార్యక్రమానికి సరిపడా ఆ కార్యక్రమానికి సరిపడినటువంటి ఆడియన్స్తోనే మనం ఉండాలి.
ఉదాహరణకు మహాసభ ఉన్నప్పుడు ప్రతినిధులు మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకు ఇప్పుడు ఉదాహరణకు ముందు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో అందరూ ఉండొచ్చు. కానీ ఒక సీనియర్ మాట్లాడుకుని బయటకు వెళ్ళిపోయి మంచిగా బయటికి ఆడుకోండి, ఇక్కడ మాత్రం గొడవ చేయండి అంటే అది క్రమశిక్షణ. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని బోర్డు పెట్టడము, మీకు అర్థం కాని భాషను మాట్లాడుతూ మీ తలకాయను ముందు రాష్ట్రం నాకు ఇష్టం లేదు. కాబట్టి కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి, కొన్ని విషయాలు అర్థం కావు. అర్థమయ్యేటప్పుడు ఉండండి, అర్థం కాకపోతే దయచేసి మళ్ళా వెళ్ళిపోండి, ఎవరు ఏమనుకోరు. ఎందుకంటే ఆ హక్కు ఆ స్వతంత్రం మీకుంది. అది నేను ముందు చెప్పదలుచుకున్న విషయం. తర్వాత అసలు ఆయన ఫిబ్రవరి 28 నాడు ఒక ఆల్మోస్ట్ నైట్ 10 గంటలప్పుడు తన PhD స్టూడెంట్ అయినటువంటి కృష్ణ అనేటువంటి PhD స్కాలర్ యొక్క నేతృత్వంలో ఇలాగే కొట్టుకొని మొత్తం చిన్న ఒక 600 రూపాయలకి బెంజిన్ అనేటువంటి పదార్థాలు పంపించాడు. పంపిస్తే ఏదైనా సరే మనం నీలరంగులో ఉన్నది ఎక్కడ పోయినా కూడా మన నీలరంగా వస్తుంది చుట్టుపక్కల, అంతేగాని వేరే రంగులు రావు. అటువంటిది ఎప్పుడు కూడా ఎవరు గమనించాలి. కానీ ఆయన ఏం గమనించారంటే నీలరంగు రేడియేషన్ బెంజిన్లో పోసినా కూడా నీలరంగుతో పాటుగా కొంత ఎరుపు రంగు, మరికొంత ఊదా రంగు అంటే వైలెట్ రంగు వచ్చాయి. ఇలా పెరగడానికి ఎంత కావాలి అని చెప్పి తన అందులోనే తర్వాత వెంటనే ఆయన కృష్ణలో కలిసి ఒక పేపర్ నేచర్ అనేటువంటి దాంట్లో పబ్లిష్ చేశాడు. నేచర్ తర్వాత సైన్స్ అనేటువంటి 2 జర్నల్స్ ఉన్నాయి. సైన్స్ వరల్డ్గా మాట్లాడలేదు. పుస్తకం పేరు మన చెప్పుముక్కు అనేది ఎలాగైతే పుస్తకం పేరు, భారతం అనేటువంటి మహాభారతం ఎలాగైతే ఒక గ్రంథం పేరు, భాగవతం ఎలాగైతే గ్రంథం పేరు, బైబిల్ ఎలాగైతే గ్రంథం పేరు, సైన్స్ అనేటువంటి ఒక గ్రంథం పేరు. ఆ గ్రంథం అంటే ఒకే గ్రంథం కాదు, అది ఎవ్రీ వీక్లీ అలాగే ఒకసారి వస్తుంటుంది. అందులో పరిశోధన పత్రాలు అంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వాళ్ళు చేసేటువంటి ఘనకార్యాలు, వాళ్ళు ప్రయోగశాలలో చేసేటువంటి ప్రయోగశాల యొక్క ఫలితాలు అందులో ప్రచురిస్తుంటారు. అలా ప్రచురించడం అంటే గొప్పవాళ్ళు మాత్రమే ఆ ప్రచురణ దోచుకుంటారు. నువ్వు నేను రాస్తే పడేస్తారు. ఎందుకంటే దాని స్థాయి అంటే సైన్స్, నేచర్ అటువంటి జర్నల్స్ అటువంటి పత్రికలకు వచ్చేటువంటి పేపర్ యొక్క క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. 100 వస్తుంటాయి, కానీ వాళ్ళు 10 ఎదుగుతారు. 100 వస్తున్నప్పుడు 10 ఎదిగితే 90 తీసుకోలేదు కదా. అటువంటి 90 మనలాంటి పేపర్లు ఉంటాయి. కానీ ఆ 10 పేపర్లు ఒక పేపర్గా సివి రామన్ గారి యొక్క పేపర్ అందులో పబ్లిష్ అయింది. ఒకే ఒక జస్ట్ 2 పేజీలు ఒక బొమ్మ. దానికి ఆయన న్యూ కైండ్ ఆఫ్ రేడియేషన్ అని పేరు పెట్టి పబ్లిష్ చేశాడు ఫిబ్రవరి 28 నాడు 1928. తర్వాత వెంటనే అది మొత్తం అంతర్జాతీయంగా కూడా చాలా గొప్ప ఒక నిర్ధాంతాన్ని అంటే ఒక ఆశ్చర్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక అమేజ్మెంట్ని క్రియేట్ చేసింది. అంటే శాస్త్రవేత్త లోకం, ది వరల్డ్ ఆఫ్ సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్త ప్రపంచవ్యాప్తం ఉంటారు కదండి, వాడంతా కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఏంటి ఒక మోనోక్రోమైక్ రేడియేషన్ 3 రేడియేషన్లు మారడమా, ఇదేంటి అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క ఫలితాన్ని రామన్ ఫలితం అని చెప్పేసి వాడు శ్లాఘించడం మొదలుపెట్టారు. వితిన్ 2 ఇయర్స్ ఆయనకి నోబెల్ బహుమతి 1930లో రావడం జరిగింది. మీకు తెలుసు ఒక వ్యక్తికి నోబెల్ బహుమతి రావాలంటే ఒక 1 year ముందరే డిసైడ్ అయిపోతుంది. 1921 ఇప్పుడు ఈ సంవత్సరం 2021, ఈ సంవత్సరం 2021 3 సైన్స్ వాటికి 3 మానవీయ శాస్త్రాలకి నోబెల్ బహుమతులు ఇస్తారు. మొత్తం 6 ఇస్తారు నోబెల్ బహుమతులు ఎవ్రీ ఇయర్. అక్టోబర్ దాదాపు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అనౌన్స్ చేస్తూ వస్తారు. ఈ 4వ తారీఖు నాడు ఫిజిక్స్, 5వ 6వ తారీఖు నాడు కెమిస్ట్రీ, ఆ తర్వాత ముందు బయాలజీ చెప్తారు, మెడిసిన్ అండ్ ఫిజియాలజీ చెప్తారు. కాలక్రమేణా అక్టోబర్ 10వ నాడు మాత్రము శాంతి బహుమతిని ప్రకటిస్తారు. ఇలా ఈ 6 3 శాస్త్రం సైన్స్ ఏంటవి, మెడిసిన్ ఒకటి, 2వది కెమిస్ట్రీ, 3వది ఫిజిక్స్. ఈ 3 బహుమతులు ఇప్పుడు ఇవాళ 2021లో ఫిజిక్స్ జరిగించారు. ఫిజిక్స్ జరిగించారంటే మన వాతావరణంలో గందరగోళం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అంట, నీటి ఆవిరంట, తర్వాత రకరకాల జలవాయువు, ఇవన్నీ కూడా గందరగోళంగా ఉంటాయి. ఆ గందరగోళం ఉన్నటువంటి అణువులే దగ్గరికి వచ్చి దూరంగా పోయి పీడన మారడము, అక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వడము, సముద్రాల దగ్గర ఒక రకంగా తయారు అవ్వడము, భూప్రాంతంలో ఒక రకంగా తయారు అవ్వడం వల్ల
వాతావరణంలో మార్పు జరిగి తుఫాను అవన్నీ వస్తుంటాయి. మనకు తెలుసు, మన టీవీలో కానివ్వండి, అలాగే రేడియోలో కానివ్వండి, తుఫాను హెచ్చరిక కేంద్రాలు మనకు పలానా రాబోయే 24 గంటల్లో బిజుగాలతో కూడినటువంటి తుఫాను వస్తాయి, చిరుములు వర్షాలు వస్తాయి, తర్వాత అలాగే కొనుగోలు వస్తుంది, తీర ప్రాంతాల వాడిని ఖాళీ చేయాలి, 3వ జెండా ఎగరేయాలి, 4వ జెండా ఎగరేయాలి చెప్పుకుంటుంటారు. అంటే ఎంత సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ అంటే ఈ వాతావరణము. అటువంటి సంక్లిష్టమైన వ్యవస్థలో కూడా కాస్త పద్ధతి కూడా ఉంది. అంత గందరగోళం ఉన్నా కూడా ఒక పద్ధతి ఉంది అని చెప్పి ఆ పద్ధతి ఏమిటో వాళ్ళు కంప్యూటర్ ద్వారా కొన్ని సిద్ధాంతాల ద్వారా స్టొకాస్టిక్స్ అంటారు. స్టొకాస్టిక్ అంటే స్టాటిస్టికల్ సైన్స్ ని స్టొకాస్టిక్స్ అంటారు. అంటే సంభావ్యత, అలాగే సాంఘిక శాస్త్రం ఇది కూడా స్టాటిస్టిక్స్ ఇవి నేర్చుకుంటున్నారు వాళ్ళ యొక్క మ్యాథమెటిక్స్ లో. వాళ్ళు సంకీర్ణమైనటువంటి ఈ వ్యవస్థలో కూడా కాస్త క్రమానుగతి ఉంది అని చెప్పేసి చెప్పినందుకు 2021 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోరు ముందుకు జరిగింది. అలాగే కెమిస్ట్రీలో ఏం జరిగింది మనకు తెలుసు. మన కళ్ళే చాలా ప్రధానం అనుకుంటాం, సర్వేంద్రయానం నయనం ప్రధానం అనుకుంటాం. ఈ కళ్ళు లేకపోతే నేను ఎవరిని చూడలేను, మిమ్మల్ని చూడలేను, ఈ లైట్ నాలుగు పడింది కాబట్టి మీకు అనుకుంటున్నారు, వీళ్ళు కూడా ఉంటాయి. మరి నాలుగుతో మాట్లాడుతున్నాను, అక్కడ నాలుగు రుచి చూస్తుంది, అక్కడ ముక్కు వాసన చూసుకుంటుంది. మనం ఇక్కడ ఇది కూడా పెట్టుకున్నాం. మనం ఇప్పుడు ఎందుకు ఈ కోవిడ్ కాకుండా అంటే ఈ మాస్క్ వేసుకోవాలి, ముక్కులో నుంచి వెళ్తుంది కాబట్టి ముక్కును మార్చుకోవడం ద్వారా అక్కడ చర్మం చాలా చాలా పచ్చగా ఉంటుంది, ఎప్పుడు రాలిపోతుంటుంది, అంటే సుతారంగా ఉంటుంది. ఒక చిన్న బిడ్డ అప్పుడే పుట్టినట్టు బిడ్డ యొక్క చర్మం ఎంత మేలుగా ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్ స్కిన్ మన ముక్కు లోపల ఉన్నట్టుంటుంది, ముసలాడైనా సరే. అందుకనే ఈ కరోనా వైరస్ పేరు SARS-CoV-2 అంటారు. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ టైప్ 2 అనేదానికి SARS-CoV అంటారు. ఈ SARS-CoV అనేటువంటి వైరస్ ఏం చేస్తుందంటే ఎంటర్ అయిపోయి తన కాపీలు కొట్టేసి ఉంటుంది. అక్కడ మన 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 కణాన్ని ఒక జిరాక్స్ మిషన్ లాగా వాడుకుని కణాన్ని వాడుకుంటుంది. ఇటువంటి దానికి మనం ఈ వాడుతున్నాం ముక్కు జరుగుతుంది కాబట్టి. అటువంటి నాసిక తన యొక్క పరిస్థితి ఏంటి, వాసన చూడడం, అలాగే శ్వాస పీల్చడం, అలాగే కళ్ళు గురించి చెప్పాను, చెవులు వినడం. మీరు నేను మాట్లాడుతున్నట్టు మీరు వింటున్నారు, నేను మాట్లాడే డైరెక్ట్గా మీరు వినలేదు కాబట్టి ఇప్పుడు యాంప్లిఫైర్ అవుతుంది, ఇప్పుడు ఒక మైక్రోఫోన్ ఉంది, మైక్రోఫోన్ నుంచి అక్కడ ఒక యాంప్లిఫైర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వినడం వల్ల మీరు ఈ గాలిలో ఉన్నటువంటి తరంగాలు మీ చెవులు చేరడం వల్ల మీరు వింటున్నారు. కాబట్టి జ్ఞానశక్తి మీకు చెవుల ద్వారా వచ్చింది, దీనివల్ల వాసన వచ్చింది, గాలి తీసుకుంటాము, దీని ద్వారా వింటాము, దీని ద్వారా చూస్తాము, అలాగే కంటి ద్వారా చూస్తాము. 4 అయిపోయినాయి. మిగతా 5వది ఏంటి, చర్మం, స్పర్శ. ఇద్దరు కూడా ఎవరు కూడా పట్టుకోరు, చర్మం గురించి ఏదైతే గొప్పగా అనుకుంటాం, కానీ ఆ చర్మమే మనకు మన దేహానికి రక్షణ కల్పిస్తోంది. ఈ చర్మమే ఎన్నో కోట్లాది వైరస్లు, కోట్లాది జీవకణాలు, కోట్లాది బ్యాక్టీరియాలు అటాక్ చేస్తుంటాయి. అటాక్ చేస్తున్నా కూడా ఒక డాల్ లాగా, ఒక షీట్ లాగా మనల్ని అడ్డుపెట్టి మనం కాపాడేటువంటి ఎవరైనా మన చర్మం. అటువంటి చర్మము మీరు ఎవరు కయ్యాలనుకోండి, ధ్యానం గారు వచ్చేసి కాస్త ఆపరేషన్ ఉపన్యాసం చెప్పేసి అన్నానుకోండి, అది నాకు తెలుస్తున్నట్టు ఆ చర్మం. అలాగే వేడిగా ఉన్నామా నల్లగా ఉన్నామా చేయకూడదు ఇప్పుడు చర్మం. అంటే వేడి అంటే ఉష్ణం యొక్క స్పర్శ, ఉష్ణం యొక్క గమనిక, అలాగే తగలడం, స్పర్శ జ్ఞానం కలిగించడంలో ఉన్నటువంటి యంత్రాంగం ఏంటి, ఏ విధమైనటువంటి యంత్రాంగం వల్ల తగిలితే వాళ్ళ తగిలాడు, తగిలినటువంటి నాలుగణాల ద్వారా మా మగళ్ళు వెళ్ళి అప్పుడు ఆ తగిలింది పుచ్చుకున్నట్టుగా ఉందా, ఎంతో పోసుకున్నట్టుగా ఉందా, చలిగా ఉందా, వేడిగా ఉందా అనేటువంటి విషయాన్ని తెలిసేటువంటి పరిజ్ఞానాన్ని ఆ విషయానికి ఒక కెమిస్ట్రీ ఉన్నాడు. అంటే కెమికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందుకని 2021లో కెమిస్ట్రీకి ఇచ్చిన నోబెల్ మూలకి స్పర్శాజ్ఞానానికి ఉష్ణోగ్రత పరిజ్ఞానానికి ఇచ్చారు. అలాగే మీకు ఈ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఒకరు పెట్టించారు. ఇది నేను చెప్పింది స్పర్శజ్ఞానం ఇచ్చింది మెడిసిన్కి. కెమిస్ట్రీలో దానికి ఇచ్చారు. ఏం ఇచ్చారంటే ఆర్గానిక్ క్యాటలిస్ట్, అంటే ఇతర కూడా మెటల్స్ ఏదో రమణాలకు సంబంధించిన వాటిని ఉత్ప్రేరకాలుగా క్యాటలిస్ట్గా వాడుకుంటున్నారు. అలా క్యాటలిస్ట్గా ఇనార్గానిక్ కెమికల్సే కాకుండా ఆర్గానిక్ కెమికల్స్ కూడా వాడుకోవచ్చు అని చెప్పినందుకు కెమిస్ట్రీ నోబెల్ పొందించారు. నేను చెప్తున్నానంటే 2021లో ఇచ్చినటువంటి ఈ నోబెల్ ఎవరికి ఇచ్చారో, ఎవరికి ఇవ్వాలో ఎప్పుడు నిర్ణయించబడిందంటే 2020లో
ఆల్మోస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతం మెయింటెనెన్స్ పడింది. మరి సార్ సివి రామన్ గారికి 1930లో నోబెల్ ఇచ్చారు అంటే 1929లోనే దాన్ని పిలిచినటువంటి ఒక నిర్ణయం చేస్తారు. అంటే 1928లో ఫిబ్రవరి 28 నాడు రామన్ ఎఫెక్ట్ అనుకుంటే 29కే ఆయనకి నోబెల్ ఇవ్వాలి అని నిర్ణయం జరిగింది. ఇది ఇయర్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇప్పుడున్నటువంటి పెద్దలు ముఖ్యంగా పెద్దలు అర్థం చేసుకోవాల్సిందంటే కనుక్కున్న అంటే ఏదైనా పరిశోధనలో కనుక్కున్న ఒక విషయానికి సంబంధించి ఇదిన ఇయర్ నోబెల్ బహుమతికి పొందినటువంటి ఏకైక ఎఫెక్ట్ రామన్ ఎఫెక్ట్. అవి చెప్పబట్టాలి. మిగతా వాటికి చాలా కాలం పడుతుంది. ఉదాహరణకి మీరు ఉంటారు డాట్ పార్టికల్, దైవ కణాలు, హిగ్స్ పార్టికల్ అని చెప్పేసి 2015లో ప్రాంతంలో హిగ్స్ ఎఫెక్ట్ ఆయనకి నోబెల్ ఇచ్చారు. పేపర్ హిగ్స్ అని ఆయన ఎప్పుడు అనుకున్నాడు కదండి. అలాగే మామిడికాయ ఉంటుంది. మామిడికాయ మనం బాగా పుచ్చుకొని బాగా పోసుకోవడం లేకపోతే జిప్పుకుంటున్న తర్వాత ఉంటుంది కదండి. అలాగే పరమాణు అనేటువంటి పండు లోపల మనం తినేటువంటి గుజ్జు ఏంటంటే ఎలక్ట్రాన్ లోపల ఉన్నటువంటి ముందు లాంటి కేంద్రం న్యూక్లియస్ అంటున్నాం. ఆ న్యూక్లియస్ లోపల ఏమంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, తర్వాత రకరకాల ఒక 60 రకాల పరమాణు పార్టికల్స్ కణాలు ఉంటాయి. వాటిలో ప్రాథమిక కణాలు అంటుంటారు. 60 రకాలు ఉంటాయి. అది మనకు తెలిసి కేవలం ప్రోటాన్లు, న్యూట్రాన్లే. ఇంకా చాలా ఉంటాయి. ఉంటాయి కానీ ప్రోటాన్లకు న్యూట్రాన్ల వల్ల మన పదార్థానికి నాకు 90 కేజీలు అనుకోండి, ఇక్కడ చిన్నపిల్లగాడు 13 కేజీలు అనుకోండి, లేకపోతే ఈ సెల్ ఫోన్ ఒక 1/2 కిలో అనుకోండి, వీటికి బదులానికి వచ్చింది. మీకేం బదులానికి వచ్చిందంటే ఈ ప్రోటాన్ న్యూట్రాన్ వల్ల వచ్చింది చెప్పేసి అంతకుముందు అందులో అనుకునేవాడు. కానీ లెక్క పెడితే ప్రోటాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్య లెక్క పెడితే పరమాణువు యొక్క బరువుకి తోడడం లేదు. అప్పుడు ఏమన్నా అంటే పీటర్ హిగ్సన్ అనేది పెడితే మనకు తెలియనటువంటి మనకి ఇంతవరకు కనిపించినటువంటి ఒక రహస్య కణం ఏదో ఉంది. అది పదార్థాలకు బరువు ఇస్తున్నట్టుగా ఉంది, పదార్థాలకు ద్రవ్యరాశిని ఆపాదిస్తున్నట్టుగా ఉంది. అది మనకు తెలియదు కాబట్టి మనకు అక్రమకు వచ్చింది. కాబట్టి మన సివి రామన్ యొక్క బర్త్డే సందర్భంగా మహబూబాబాద్ వాళ్ళు 3వ జిల్లా మహాసభ జరుపుకోవడం కూడా చాలా చాలా సముచితంగా ఉంది. ఒక రకమైన కాన్సెప్ట్ ఉంది. సాధారణంగా ఈరోజు పాండమిక్ లేకపోతే పాఠశాల స్థాయిలో మేము చెప్పుకున్న సైన్స్ టాలెంట్ టెస్ట్ జరుపుకోవాలి. జనరల్గా పాఠశాల స్థాయిలో చెప్పుకున్న సైన్స్ టాలెంట్ టెస్ట్ 7వ తారీఖు నాడు, అలాగే జిల్లా స్థాయి లేదా జిల్లా స్థాయిది 14వ తారీఖు నాడు. ఎందుకు 14వ తారీఖు? కాకయ్య నెహ్రూ గారి బర్త్డే, బాల దినోత్సవం. కాబట్టి 7 స్కూల్ స్థాయిలో జరిగితే 14 అనేటువంటిది జిల్లా స్థాయిలో జరిగేది. అలాగే రాష్ట్ర స్థాయిలో మేము డిసెంబర్ 10 నాడు పెట్టేవాడు. డిసెంబర్ 10 నాడు పెడతాం. డిసెంబర్ 10 నాడే స్టాక్హోమ్లో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి నోబెల్ బహుమతులు అవార్డు చేస్తారు. ప్రకటించడం మాత్రం అంటే పలానానికి గెలిచాడు. పువ్వు వంటి పసి ప్రాయం బసివాడిపోకుండా కాపాడే బాధ్యత అందరిది, మన అందరిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. మనసును మురిపిస్తే, బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే, బాధను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగతి గదులే రేపటి తరగని నిధులు.
వందనాలు వందనాలు వందనాలండి జన విజ్ఞాన వేదిక కోసం సైన్స్ అనేటువంటి నినాదంతో ఇవాళ రూట్ లెవెల్లోకి మారుమూల ప్రాంతంలోకి ఈ యొక్క శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయాలనేటువంటి దృక్పథంతో కంకణం కట్టుకొని ఈ జిల్లాలో గతంలో చేసినటువంటి పనులన్నీ నెమరు వేసుకుంటూ భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసుకుంటూ జరగబోయేటువంటి ఈ మహాసభకి రాబోయేటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా డిసిప్లిన్ గా దాదాపు ఒక 1 అవర్లో ఇది కంప్లీట్ అవుతుంది. తదుపరి నూతన కమిటీ ఎన్నికవుతుంది. ఈ క్రమంలో ముందుగా గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాల యొక్క వివరాలని గౌరవ జిల్లా ప్రధాన కార్యదర్శి తడకమల్ల భజం గారు ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇదే క్రమంలో మన వీరభద్ర సార్ కార్యదర్శి నివేదిక యొక్క అందరికీ అందజేయండి. ఒక నిమిషం. కోవిల రాజేశ్వర్ గారు, కంపెనీ ముఖ్యమంత్రి గారు, కురవి వెంకటరామరావు గారు, నెల్లూరు మధ్యలింగమూర్తి గారు, కేసీఆర్ న్యాయకరణ గారు, దంతాపల్లి కాల మహిపాలరెడ్డి గారు, పెదవుల కుక్కుల శ్రీధర్, కొంగర కృష్ణ గారు, నరసింహపేట కేదారి, ఎన్ రాంబాబు గారు, చిన్నగూడు వెంకట విజయరావు, కాకినాడ ఉపేంద్ర గారు, ఈ 16 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దయచేసి ఈ డెలిగేషన్ తీసు అలాగే ఈ సభ్యత్వం వివరాలన్నీ కూడా డిసిప్లిన్ కార్డులో కాలేజీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత నుండి నేటి వరకు 3 సంవత్సరాల ముందు సుమారు 3 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి. శాస్త్రీయ సంస్థగా మన కర్తవ్యంగా భావించి జరిగిన పరిణామాలను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ విశ్వంలో ప్రతి పదార్థం పరిణామ ఫలితం మన భూమిపై అనుకూల వాతావరణ ఫలితంగా జీవజాలం ఆవిర్భవించింది. అలాంటి జీవజాలంలో మానవుడు తను మాత్రమే ప్రకృతిని అనుకూలంగా మార్చుకోలేనాడు. అందుకే జ్ఞానవంతంగా ఎదిగాడు. మానవుల సంస్కృతిలో అపరిమిత సంపద సృష్టించాడు. ఈ సంపద కేంద్రీకరణకు మారింది. కొందరి కోసం ఈ సమాజంలో విధ్వంసం జరుగుతుంది. అడగాలు ఆనవాళ్ళు పోతాయి. అనేక జీవులు కనుమరుగవుతాయి. పెరిగిన ఉష్ణోగ్రతల వలన పంటలు తరిగిపోవడం, నీరు కాలుష్యం మరియు అనారోగ్యం మరింత పెరుగుతాయి. మానవుని అత్యాశకు పుడమి సృష్టించిన సంపద ప్రజలకే వెళ్ళినప్పుడే సాధ్యత. కానీ మా సంపద మొత్తం కొండలతో వస్తే కోల్పోయింది. మాధ్యులు రమేష్ బాబు గారు 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం సార్. పెద్దలు, ఆహ్వానితులు అందరికీ కూడా విజ్ఞాన బోధనాలు. మన జన విజ్ఞాన వేదిక అనే పేరు సాధన చేసుకుంటూ మనం దాదాపు 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంటి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా విజ్ఞానాన్ని సామాన్య జనాలకు చేరవేస్తూ మనం ముందుకు వెళ్తూ అదే క్రమంలో ముఖ్యంగా చెప్పుకి ద్వారా రాబోయే తరానికి చిన్నారులకు చక్కటి మార్గనిర్దేశం చేస్తూ వారి లేత మనసులో మనము విజ్ఞాన సుమాన్ని నాటుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. దీనిలో భాగస్వామి నేను కూడా ఇందులో ప్రవేశించినందుకు చాలా గర్విస్తూ అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమానికి మరి మహబూబాబాద్ జిల్లా మొదటి సూర్యాపేట జిల్లా మొదటిగా నన్ను ఆహ్వానించినటువంటి జిల్లా కమిటీకి ప్రత్యేకంగా నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ రావడం నాకు చాలా స్ఫూర్తి అనిపించింది. ఎందుకంటే మేము కూడా సూర్యాపేటలో చాలా కార్యక్రమాలు చేసుకున్న క్రమంలో గతంలో రాష్ట్ర స్థాయి చెప్పుకునే కార్యక్రమాలు కూడా నిర్వహించగలిగాం. అక్కడ అయినప్పటికీ కూడా ఈరోజు కార్యక్రమం చూసినప్పుడు చాలా నాకు ఉత్తేజంతో పాటు ఉత్సాహం వచ్చేసింది. మీరు అవలంబించినటువంటి విధానాలు ఈ కార్యక్రమాన్ని భద్రతగా నిర్వహించడము, చిన్నారులను భాగస్వామ్యం చేయడము, మరి మనం కూడా ఒకసారి ఈ కార్యక్రమంలో ఈ రోజు కేటాయించినందుకు పునరుత్తేజమవుతూ ఉత్సాహాన్ని ముందుగడ కోసం చక్కటి డిజైన్ చేసినందుకు నాకు అవసరం ధన్యవాదాలు తెలియజేస్తూ సూర్యపాల్ మీరు చక్కగా కల్చరల్ యాక్టివిటీస్ పిల్లల్ని అందరినీ కూడా బాగా ఇన్వాల్వ్ చేశారు.
ఈ ఆలోచన కూడా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రతి మండలంలో మీరు చక్కగా కమిటీ ఏర్పాటు చేసుకోవడం, ఆసక్తి నిర్వహించడం మండలంలో కూడా మాకు బాగా స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి. ఈ కార్యక్రమాల విషయంలో మాకంటే మీరు చాలా ముందున్నారు. కార్యక్రమాలు ఇస్తే మేము చాలా కార్యక్రమాలు నిర్వహించాం. మరి మీరు కూడా కార్యక్రమాలు ఇంకా పెంచాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మన కార్యక్రమాన్ని ప్రతి పాఠశాల స్థాయికి తీసుకోగలిగితే మనకి ఇంకా చక్కటి భవిష్యత్తు ఉందని, రాబోయే కొత్త తరాన్ని మనం మూలంగా లేనటువంటి తరగా మనం తయారు చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను కోరుతున్నాను. మనందరూ కూడా విజ్ఞాన వేదిక ద్వారా సమాజాన్ని, శాస్త్రీయ సమాజాన్ని నిర్మించడంలో మన తోడ్పడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. మహాసభ జరిపి పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పరచడం జరిగింది. మా సభ్యత్వము 200 మంది సభ్యత్వం చేయడం అనేది జరిగింది. ఈ మధ్యనే కమిటీ ఏర్పడడం వల్ల మేము ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోయాం. కానీ బతుకమ్మ కార్యక్రమం చేసి జెండర్ ఈక్వాలిటీ పైన ఆ ప్రాముఖ్యతను బాలబాలికలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒకటి చేయడం జరిగింది. ఇది మా మండలంలో సంబంధించినటువంటిది. ఇక ప్రధాన కార్యదర్శి నివేదిక చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉంది. దీంట్లో ప్రతి విషయాన్ని కూడా పొందుపరచడం జరిగింది. చాలా బాగుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. విమర్శనాత్మకంగా కూడా మాట్లాడండి, ఇంకా ఏముంటే బాగుంటుందో కూడా చెప్పండి. ఎందుకంటే మొత్తం మన ఆర్గనైజేషన్కి ఉపయోగపడేది కాబట్టి ఏదో విమర్శ అంటే ఇక్కడ కమిటీలో ఉన్న వ్యక్తుల విమర్శ కాదు, ఇక్కడ ఆర్గనైజేషన్కి ఇంకా ముందు పోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. శాఖ పక్షాన అందరికీ విజ్ఞానాభినందనాలు తెలియజేస్తూ 2018 నుండి మేము ఎన్నికైన నాటి నుండి జరిగినటువంటి కార్యక్రమాలను మేము ముందుకొస్తున్నాం. దాదాపుగా జిల్లా శాఖ, మహబాద్ మండలం జిల్లా శాఖ అన్ని కార్యక్రమాలు కలిసే నిర్వహించినందున అన్ని సిమిలారిటీగా ఉంటాయి. వాటికి మేము ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున జిల్లా వర్గం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, జేబీవి మహబాద్ మండల కమిటీ ఎన్నికలు జరిగి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో జేబీవి మహబాద్ మండల కమిటీ ప్రజల్లో మూఢనమ్మకాలను పోగొట్టి సైన్స్ భావాలను పెంపొందించేలా, అదేవిధంగా విద్యార్థులలో సైన్స్ పట్ల అభివృద్ధిని సంపాదించేందుకు జిల్లా కమిటీతో కలిసి పనిచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనుకోకుండా మానవాళి జీవనం అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి వలన జేబీవి పనుల కొంతవరకు అడ్డుపడిందని గ్రహించాలి. కరోనా వల్ల సమాజంలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవాలని జేబీవి ఎల్లప్పుడూ చెబుతూ ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరం జూన్ నెల నుండి మొన్నటి వరకు పడిన వర్షాలు, వాతావరణంలో జరుగుతున్న అనేక మార్పులు, అకాల వర్షాల వలన వచ్చే వరదలు ప్రజా జీవితాన్ని చిత్రం చేస్తున్నది. దీనికి కారణాలు గత కొన్ని సంవత్సరాలుగా జేబీవి సంస్థ ప్రొఫెసర్లకు తెలియజేస్తూనే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ వాతావరణంలో కాలుష్యం పెరగకుండా ప్రజలు చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి జేబీవి బాధ్యులకు ఉందని చెప్పాలి. గత 3 సంవత్సరాల నుండి జేబీవి మహబాద్ మండల శాఖ నిర్వహించిన మరియు పాల్గొన్న కార్యక్రమ వివరాలు మీ ముందు ఉంచుతున్నాను. జేబీవి మహబాద్ మండల శాఖ ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 30, 2018 జరిగిన మహబాద్ జిల్లా జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలో ఈ అధ్యక్ష వర్గానికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ సమావేశానికి హాజరైనటువంటి 16 మండలాలకు సంబంధించిన డెలిగేట్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నేను బయారం మండలం అధ్యక్షులు ఉప్పల శ్రీనివాసులు, నేను టీచర్ అండి. నేను యూపీఎస్ గౌరవాలలో పనిచేస్తున్నాను. మా ప్రధాన కార్యదర్శి గారు అత్యంత పరిణంగా వెళ్ళడం వల్ల వారి నివేదికని నేను మీకు వివరిస్తున్నాను. ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, బాల మనసు కోసం సైన్స్ అనేటువంటి ఆశయాలను సాధించడం కోసం ఏర్పడినటువంటి